తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో అది మల్కాజ్గిరి. ఆ మల్కాజ్గిరికి సంబంధించిన నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండ్రు. అలాగే బీజేపీ నుంచి కూడా ఎవరు ఈటల రాజేందర్ వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎల్ఆర్ ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ నుంచి పక్క జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఈ పోటీలో ఎవరిది పై చేయి ఉంటుంది? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు మల్కాజ్గిరి ఫలితం ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకోవడానికి కొంతమంది మనతో ఇక్కడ మహిళలు ఉండే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటున్నారు, ఇక్కడ స్థానిక ప్రజానికం ఏమంటున్నారు, ఎవరికి అవకాశం ఉందని చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? కీర్తి అండి నా పేరు. ఎక్కడి నుంచి అమ్మా? రామంతపురం. ఎట్లా ఉందమ్మా మరి మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాయి లక్ష్మారెడ్డి అన్న బాగా అందరికీ హెల్ప్ చేసింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు అదే మరి ఈటల రాజేందర్ నేను కూడా ఇక్కడ ఉన్నా, నేను అసలు బ్రంపర్ మేయర్ తోటి గెలుస్తా అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా చెప్తా ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరిని చూసింది కాదు, ఎవరికి హెల్ప్ చేసింది కాదు. ఇక్కడ లోకల్లో అయితే మనకి రాయి లక్ష్మారెడ్డి అన్న ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ప్రతి ఒక్కరికి అన్న హెల్ప్ చేస్తాడు. అంటే పార్టీ పరంగా అని కాదు కానీ మామూలుగానే అన్న మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు కాబట్టి అన్న గెలుస్తాడు అనేసి మేము అనుకుంటున్నాం. ఇది వరకు ఇది మీ ఎంపీగానే ఉండే రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అయ్యిండు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మీకు ఏమైనా జరిగిందమ్మా? ఏం జరగలేదన్న. అసలు ఇప్పుడు మార్పు కావాలి కాబట్టి అన్నను గెలిపించాలని అనుకుంటున్నాను. మరి ఇదే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా బాగానే మేము కూడా గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు కదమ్మా. అంటే వాళ్ళు ఎప్పుడు మనకి ఏది చేసింది లేదు కదన్న. అంతేనా? అట్లా అసలు ఉందా ఇక్కడ కాంగ్రెస్? ఇక్కడ కాంగ్రెస్ ఆమె నిన్న మొన్న వచ్చింది కదన్న, సునీత అని. తెలుసా మీకు? తెలుసు. అంటే బీఆర్ఎస్ తరపు నుంచి ఆమె నిన్నగాక మొన్ననే కదన్న వచ్చింది. బీఆర్ఎస్ నుంచి తెలుసు కానీ కాంగ్రెస్ తెలియదు. ఉంటుందా ఇక్కడ పోటీ? ఉంటుందా కాంగ్రెస్ లో? మరి అసలు ఇక్కడ పోటీ అనేది ఉండదు అనుకుంటున్నా. ఉండదు. ఖచ్చితంగా అన్ననే గెలుస్తాడు అనేసి అనుకుంటున్నాం. పర్లేదు. మీ పేరు? నా పేరు సరళ. మాది ఇక్కడ రామంతపురం. ఎట్లా ఉందమ్మా మరి ఇక్కడ? బాగానే అసలు ఎవరికి గెలిచే అవకాశం ఉందమ్మా? బీఆర్ఎస్ గెలిచేటట్టున్నది. అన్న ఈ రాగి లక్ష్మారెడ్డి అన్న. మాకు మంచి పనులు చేసిండు. సపోజ్ మళ్ళా ఆయన ఈ పదవిలో లేకున్నా గానీ మంచి పనులు చేసిండు కాబట్టి గెలుతాడని మా అభిమానం. అభిమానంతోనే వేస్తారు, అందరు గెలిపిస్తారు. రేవంత్ రెడ్డి మాకు ఏం చేయలేదు, మాకు తెలియదు కూడా. ఆయన లేదేం లేదు. రైతు బంధు చేసిండు. ఈ ఒక బస్సు అని పెట్టిండు కానీ ఎందుకు ఆ బస్సు? ఆటో వాళ్ళకి ఇబ్బందే కదా. వాళ్ళని ముంచి మనం డెవలప్ అవ్వడం అది వేస్ట్. అది బస్సు లేకుండా అందరికి మామూలుగా పెట్టి ఎప్పట్లాగా పెట్టి ఈ రైతు బంద్ చేసుడు ఈ కొన్ని మంచి పనులు చేస్తే బాగుంటది. ఏమైతే చేయలేదు. ఒక బస్సు ఫ్రీ తప్ప ఏం లేదు. ఇప్పుడు మహాలక్ష్మికి లేదు కూడా 2500 వేస్తామన్నారు. 2500 కూడా వాళ్ళలేదు. అన్ని డెవలప్ చేస్తాం అది ఇది అంటారు కానీ ఏం చేస్తలేరు. ఇప్పుడు ఏదో నమ్మి ఓటేస్తే మీ 40 గద్దెలకి కూర్చున్నాయి. ఏంది మహిళల పరిస్థితి? అదే అని మేము కూడా ఆలోచించుకొని మా అన్ననే గెలిపియాలని అనుకుంటాం. ఎట్లా ఉంది మరి రెస్పాన్స్ ఇక్కడ? మంచిగానే ఉంది సార్. మంచిగానే జనాలు వస్తుర్రు. అన్నకు అభిమానం కొద్దే, అభిమానమే, అభిమానం కొద్ది వేసుకొని గెలిపించుకుంటాం మేమందరం. మాకు మంచి పనులు అంటే మాకు ఫ్రీగా కళ్ళకు ఆపరేషన్లు చేయించిర్రు. ఏదన్నా మాకు హెల్ప్ చేయాలన్నా చేసిండ్రు. మా పిల్లలకి ఏదన్నా జాబులు ఇప్పియాలన్నా ఇప్పించిండ్రు. చదువులకు ఇట్లా మాకు ఇబ్బంది ఉండదన్నా మాకు హెల్ప్ చేసిండు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు మల్కాజ్గిరి అనేది ఎవరో బయట నుంచి వస్తున్నారు, ఇక్కడ గెలుస్తున్నారు, పోతున్నారు, పదవులు తీసుకుంటున్నారు అంతే. కానీ లోకల్లోకి మాత్రం పెద్ద ఏమి జరిగింది. ప్రతిసారి అదే జరుగుతుంది. మరి ఈసారి కూడా ఎట్లా అవుతుందా? ఇప్పుడు అన్న తరపున అయితే మాకు మంచి పనులు చేస్తాడు, అన్న గెలుస్తాడని మాకు అభిమానం లేదు. ఆయనకు పోవాలన్నా మనం అక్కడికి పోతాం, ఆ లిస్ట్ అవుతుంది. మనం పోయేసరికి అమ్మ దమ్ అవుతుంది. ఆయన 4గురిని కలుతాడు, ఇంకో 5గురికి మళ్ళీ రేపు రాపు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? మనం కలగలేం కదా, మళ్ళీ పోలేం కదా. ఈమె దగ్గరికి పోవాలన్నా, సునీత దగ్గరికి పోవాలన్నా మనకి ఇబ్బందే కదా. అట్లా పోవడానికి మన అన్నని గెలిపించుకునేది మనకు రైట్ అని చాలా మంది అదే అంటున్నారు. మన లోకల్ వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది, లోకల్ వాళ్ళు నేను ఆయన అదే అంటున్నాను, నేను లోకల్లోనే నన్ను గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి. వాళ్ళేం బయట వాళ్ళు. ఇప్పుడు కష్టం అనేది బయట తెలుస్తుందా, లోకల్ తెలుస్తుందా? మన ఈ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. లోకల్ వాళ్ళని గెలిపించుకుంటేనే మంచిగా ఉంటుంది. మంచిది.